శివుడు నిశ్చయించిన పోటీని విన్న వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలితో మెరుపు వేగంతో దూసుకు వెళ్తాడు. అయితే వినాయకుడు మాత్రం తమ తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరగగా కార్తికేయునికి మాత్రం తను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా తనకంటే ముందుగా గణేశుడు వచ్చి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాడు. కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి నీవు నన్ను మోసగించి కైలాసంలోనే ఉన్నావా అని నిందిస్తాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఈ సృష్టికే సృష్టికర్తలు ఆది దంపతులైన మన తల్లిదండ్రులు, వీరి చుట్టూ తిరిగితే ముల్లోకాలు తిరిగినట్టే, వారి పాదపూజ చేస్తే పుణ్యనదుల్లో స్నానమాచరించినట్టే అని బదిలిస్తాడు వినాయకుడు. కార్తికేయుడికి జ్ఞానోదయం అయ్యి తనకన్నా సోదరికి అర్హత ఉందని ఒప్పుకుంటాడు. అప్పుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆయనకి గణపతిగా పట్టాభిషేకం చేసి వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు సమర్పిస్తారు. కడుపు నిండా ఆ పిండి వంటలు ఆరగించిన వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం కొరకు పాదాలను తాకాలని ఆయన పరిస్థితి చూసి శివుడి తల మీద ఉన్న చంద్రుడు అపహాస్యం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే థర్డ్ పార్ట్ లో చెప్తాను, చూడండి. ఓం శ్రీ గణాధిపతయే నమః అని కామెంట్ చేయండి.